నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు కూడా 9866308414. మనము రొయ్యలు, ఈ రొయ్యలు భారతదేశంలో దీన్ని మాంసాహారంగా పరిగణిస్తారు. కొన్ని దేశాల్లో, మలేషియా, సింగపూర్లో వాటిని మాంసాహారంగా పరిగణించరు. మనం మలేషియా వెళ్ళాను నేను. అక్కడ ఉల్లిపాయ, టమోటా, కీరా దోసకాయ వాటితో పాటు పెట్టేశారు. పచ్చి రొయ్యలే పెట్టారు. అంటే పైన ఉన్నది అది అదంతా ఒలిసేసి లోపల ఉన్నది పెట్టారు. వాళ్ళు పచ్చియే తింటారు. జపాన్లో కూడా అంతే. అందువల్ల ఈ రొయ్యలు అనేది ఆ దేశాల్లో సాలడ్తో పాటు తినేస్తారు, పచ్చి కూరగాయలతో పాటు తినేస్తారు. తర్వాత రొయ్యలు మనకి సముద్రం నుంచి రొయ్యలు వస్తాయి, లేదా ఈ మధ్యకాలంలో చెరువుల్లో పెంచుతున్నాం. దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటే ఏం తేడా లేదు. సముద్రంలో రొయ్యైనా మన చెరువుల్లో మనం పెంచే, రైతులు పెంచే ఈ రొయ్యలకి ఎటువంటి తేడా లేదు. ఈ రొయ్యలు అనగానే కొంతమందికి ఒక అపోహ, లేనిపోయిన అపోహ. ఈ రొయ్యలు తింటే ఏమైనా కొలెస్ట్రాల్ పెరుగుతుందా, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా, లేదు ఏమైనా ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం పెరుగుతుందా అని అనుమానం ఉంటుంది. రొయ్యలు తినడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరగదు. ఇది చక్కటి ఆహారము, ఎటువంటి అనర్థాలు లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 కోబాలమిన్, విటమిన్ E విరివిగా లభిస్తుంది. వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇక ఖనిజ లవణాలు అయితే ఇది ఖనిజ లవణాల గని రొయ్య. జింకు, అయోడిన్, కాపరు, సల్ఫరు, సెలీనియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, మ్యాంగనీసు, పొటాషియం ఎన్ని ఉన్నాయో చూసారా? ఇవన్నీ కూడా మన శరీరంలో రసాయన ప్రక్రియలు సమర్థవంతంగా, సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి. ఇక రొయ్యలు తినడం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, రక్తహీనత ఉన్నవారు రొయ్యలు తింటే రక్తహీనత పోతుంది. రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు. రక్తంలో శాతం చూస్తే సాధారణంగా 12-13 గ్రాములు ఉండాలి. 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే అనర్థానికి దారితీస్తుంది. మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది. కనుక మహిళల్లో నెలసరి సమయంలో పోతుంది, గర్భవతులకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది. కనుక మహిళలు ముఖ్యంగా రొయ్యలు తింటే ఈ రక్తహీనత అనేది రాదు. రక్తహీనత వస్తే ఏంటి? నీరసం, తర్వాత కాళ్ళు ఒప్పటం, ముఖం ఒప్పటం, పని చేయలేకపోవటం, దూరం నడిస్తే ఆయాసం, ఈ రకంగా మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది. రక్తంలో ఆ హీమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండటం వల్ల. ఇక రెండవ ప్రయోజనం రొయ్యల వల్ల, దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. HDL గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచుతుంది. కనుక హార్ట్ అటాక్ రాకుండా కాపాడటమే కాదు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు, బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా రొయ్యలు వాడటం మంచిది. ఇక 3, కండపుష్టి కావాలి. కండపుష్టి, దేహదారుఢ్యం అనేది మిలిటరీ వాళ్ళకి, పోలీసులకి, పారామిలిటరీ వాళ్ళకి, యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి, ఫారెస్ట్ వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి, ఎవరైతే యూనిఫామ్ ధరిస్తారో, అలాగే బౌన్సర్లకి, ఈ క్రీడాకారులకు ఈ దేహదారుఢ్యం అనేది బాగా పెరుగుతుంది రొయ్యలు తింటే. మంచి కండపుష్టి వస్తుంది. ఇక 4,
రోగ నిరోధక శక్తిని పెంచి అంటు రోగాలు, సంక్రమిత వ్యాధులు మనకు రాకుండా చేస్తుంది. ఉదాహరణకు అంటు రోగాలైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోతాయి. దాన్ని న్యూమోనియా అంటారు. ఈ జబ్బులన్నీ రాకుండా నివారిస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా కాపాడుతుంది. మనకి రక్తంలో తెల్ల కణాలు ఉంటాయి. ఆ తెల్ల కణాలు మనకు రక్షక భటులు లాంటివి. ఏదైనా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలోకి రాగానే అవి రంగంలో దిగుతాయి, వెళ్తాయి. ఎవరిను అంటుంది, వీళ్ళు శత్రువులు అని చెప్పి వాళ్ళతో యుద్ధం చేసి వాటిని చంపేస్తుంది. ఆ రకంగా తెల్ల కణాలను ప్రేరేపించి శక్తివంతంగా తయారు చేయడానికి రొయ్యలు ఉపయోగపడతాయి. ఇక 5, మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు రొయ్యలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి మార్కులు, ర్యాంకులు. ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరి ఇంజనీరింగ్కి ఏమో జేఈఈ పరీక్ష, ఎంబీబీఎస్ వీటికేమో నీట్ పరీక్ష, లేదా ఐఏఎస్ కలెక్టర్ అయిపోవాలి. ఆ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా, ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి ఆ వయసులో కొంత మతిమరుపు వ్యాధి ఒకటి ఉంది, ఆల్జీమర్స్ అని ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఈ ఆల్జీమర్స్ రాకుండా కూడా కాపాడుతుంది. అంటే మెదడుని చాలా చురుకుగా ఉంచి మెదడు కణజాలం బాగా పనిచేసేలా చేస్తుంది. ఇక 6, ఇవాళ మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు ఎక్కువైపోయింది. మనం ఏది సాధించాలన్నా ప్రశాంతంగా ఉండాలి. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామంతో పాటు రొయ్యలు తింటే చక్కగా ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటారు. మామూలుగా కాస్త అప్పులు ఉండగానే అప్పుల బాధతో టెన్షన్ పడిపోతుంటారు. ఈ రొయ్యలు తినడం మొదలైతే ఎన్ని అప్పులు ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటారు. తర్వాత ప్రశాంతత లేకపోతే భార్య మీద అరవటము, తిట్టడము, కొట్టడము, పిల్లల మీద విసురుకుంటాం, వాళ్ళని తిట్టడం. కొంతమంది పిల్లల్ని కొడతారు, పిల్లల్ని ఎవరు కొట్టకూడదు. ఇవన్నీ రొయ్యలు తింటే అన్నీ పోతాయి. ఇక 7, ఇవాళ రోజున ఎక్కడ చూసినా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి. ఈ నొప్పులన్నీ పోవాలంటే రొయ్యలు తింటే మోకాళ్ళ నొప్పులు పోతాయి, నడుము నొప్పి పోతుంది, మెడ నొప్పి పోతుంది, కండరాల నొప్పులు, పిక్కల నొప్పులు ఇవన్నీ పోతాయి. ఎముక దృఢత్వానికి ఉపయోగపడతాయి. 60 ఏళ్ళు దాటిన తర్వాత నడుస్తుండగానే దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగిపోతుంది, కింద పడతారు. తుంటి ఎముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. దీనికి కారణం ఏంటి? ఎముక పెళుసుదనం. ఎముక పెళుసుదనము రాకుండా, మోకాలులో సమస్యలు రాకుండా, మోకాలు గుజ్జు చక్కగా ఉండేలా ఈ రొయ్యలు మనకు ఉపయోగపడతాయి. ఇక 8 చాలా ముఖ్యమైనది, క్యాన్సర్. ఈరోజు ఎక్కడ చూసినా క్యాన్సరే. వాతావరణ కాలుష్యము, వాయు కాలుష్యము, మన కల్తీ ఆహారం, పంటలు పండించడానికి రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగం విచ్చలవిడిగా, వీటన్నిటి వల్ల క్యాన్సర్ పెరిగిపోయింది. ఆ క్యాన్సర్ని నివారించే గుణం ఈ రొయ్యలకు ఉంది, బృహత్తరమైన కార్యం. ఇక 9, చర్మం కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోయేలా చేస్తుంది, ముఖం కళగా ఉండేలా చేస్తుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. ఇక చర్మంపై పొక్కులు, గుల్లలు, చెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. ఇక ముఖ్యమైనది ఏంటంటే ముఖం మీద ముడతలు రాకుండా, వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. చర్మంపై కూడా ముడతలు రాకుండా చేస్తుంది. వయసు మితిమీరినా కూడా యవ్వనాన్నే కాపాడుతుంది. ఇక ముఖ్యమైనది ఏంటంటే వివాహం కానీ యువతి యువకులు మీ యొక్క గ్లామరు, మీ యొక్క అందం, మీ యొక్క ఆకర్షణ, అట్రాక్షన్ పెరగాలంటే ఫస్ట్ షాట్లోనే, మరి మొదటి చూపులోనే ఇక చేసుకుంటే ఆయన్నే చేసుకుంటే అనే విధంగా, మరి ఒకరిలో ఒకరు మొదటిసారి పెళ్లి చూపుల్లో క్లిక్ అవ్వాలంటే, అందంగా కనపడాలంటే రొయ్యలు తింటే ఆ చరిస్మా,
గ్లామర్ చెప్పనలవి కాదు. కనుక వివాహానికి సిద్ధమవుతున్నవారు, పెళ్లి చూపులకు వెళ్తున్నవారు రొయ్యలు తింటే మీ యొక్క చరిష్మా పెరుగుతుందని గమనించండి. ఇక 10, దీంట్లో అయోడిన్ ఉంటుంది ఈ రొయ్యల్లో. దానివల్ల మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. మనం ఇంట్లో ఉప్పు అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వాడాలి. చాలా కంపెనీలు ఉన్నాయి, మనం నమ్మలేము ఏ కంపెనీ అయోడిన్ వేస్తాడో లేదో తెలవదు. ఎందుకు వచ్చింది? టాటా అయోడైజ్డ్ ఉప్పు, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు. వాళ్ళైతే టాటా వాళ్ళు మోసం చేయరు. 1,00,000 కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో. అయోడిన్ ఉందని రాస్తాడు, ఉందో లేదో మనం వెళ్ళి చూస్తామా? ఎందుకు వచ్చింది? అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడండి. ఈ థైరాయిడ్ బాగా పనిచేస్తుంది. థైరాయిడ్కి ఒకసారి లోపం వచ్చిందంటే జీవితకాలం వాడుతూ ఉండాల్సిందే. థైరాయిడ్ లోపం వస్తే ఈ ఆడపిల్లలు త్వరగా రజస్వలు అవరు, అండకోశంలో నీటి బుడగలు వస్తాయి, పిల్లలు పుట్టరు. మగవాడికేమో వాడికి వీర్య కణాల ఉత్పత్తి, వీర్యం ఉత్పత్తి తక్కువ ఉంటుంది. కనుక ఈ మగతనానికి సంబంధించిన ఇబ్బందులు కూడా థైరాయిడ్ లోపం ఉంటే వస్తుంది. స్త్రీలకి ఈ అండకోశంలో నీటి బుడగలు. కనుక థైరాయిడ్ లోపం వల్ల పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉంది. ఈ థైరాయిడ్ పనితీరుని మెరుగుపరిచే గుణం ఉంది రొయ్యలకి. కనుక రొయ్యలు తినడం అనేది అన్ని రకాలుగా ఉపయోగం. కనుక మాంసాహారులు వారానికి కనీసం ఒకసారి కాదు 2 సార్లు తింటే ఇంకా మంచిది. మీరు తినే రొయ్యలు రోస్టు, ఫ్రై దానికంటే కూడా కొంచెం కర్రీ గ్రేవీతో చేసుకుని తినటం అనేది మంచిది. కనుక అపోహలు విడనాడి ఆ రొయ్యలు తింటే ఏదో కొవ్వు పెరుగుతుందేమోనో, లేదు రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహలను విడనాడి రొయ్యలు సముద్రపు రొయ్యలైనా తినండి, లేదు ఈ చెరువుల్లో పెంచిన రొయ్యలైనా తినండి. ఐసులో పెట్టిన రొయ్యలు తింటే అవి తిన్నా కూడా మనకి ఏ రకంగా కూడా పోషక విలువలు నష్టం జరగదు. డీప్ ఫ్రీజర్లో గడ్డగట్టిన రొయ్యలు తిన్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పోషక విలువలు నేను చెప్పిన 10 ఆరోగ్య ప్రయోజనాలకు ఎటువంటి భంగము కలగదు. కనుక గడ్డగట్టిన రొయ్యలను కూడా తినచ్చు. భారతదేశం నుంచి అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మన రొయ్యలు వాళ్ళు తిని వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. మనం కూడా ఆరోగ్యవంతమైన సుఖవంతమైన జీవనాన్ని గడపటానికి రొయ్యలు తినటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరము.